3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసిందే ఉన్నది. బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? 7 హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు. 7 పోయినా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినావా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీర్తా